లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని ధ్యానించాము. మనం ఇప్పుడు 24వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగున చేసెను అనుకొని 5 నెలలు ఇతరులకు కంటబడకుండెను. చదవబడిన ఈ సందర్భంలో గబ్రియేలు దేవదూత జకర్యాకు చెప్పిన తర్వాత నీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడని, ఆ రోజు నుంచి 5 నెలలు ఎలిజబెతు ఎవరికి కనిపించలేదు. తను గర్భవతిని అయ్యానని తెలిసినప్పటి నుంచి 5 నెలల పాటు తను గర్భవతిగా ఉంది అనే విషయం ఎవరికి తెలియదు, ఎవరికి కనబడలేదు, ఎవరికి ఆ విషయం చెప్పలేదు. మరి ఏం చేసింది ఆ 5 నెలల్లో? ఒకరు మనమై ఉంటే కనుక ఏదైనా ఒకటి తెలిస్తే వెంటనే దాన్ని అందరితో చెబుతాం కదా. కానీ ఎలిజబెతు 5 నెలల పాటు సైలెంట్గా ఉంది. ఈ 5 నెలలు ఏం చేసింది అంటే, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగున చేసెను అనుకొని, దేవుడు నన్ను కటాక్షించాడు అంటూ దేవునిలో గడుపుతుంది 5 నెలల్లో. ఇకపోతే దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ ప్రవచనం అది పూర్తిగా అందరికీ కనిపించేంత వరకు, బేబీ బంప్ అంటారు కదా, అది కనిపించేంత వరకు. ఎందుకంటే తను వృద్ధురాలు, వయసు ఎక్కువైంది. వెంటనే చెబితే అందరు నమ్మకపోవచ్చు, తనకి మతి చెల్లించిందేమో అనుకోవచ్చు. ఎందుకంటే భర్తే నమ్మలేదు, యాజకుడే నమ్మలేదు. అలాంటప్పుడు తను వెంటనే అనౌన్స్ చేస్తే తనను నమ్మకపోగా ఎగతాళి చేస్తారు. దేవుని మాటని జకర్యా ఎలాగైతే అనుమానించాడో అలాగే అనుమానించడం కాదు, వెక్కిరించడం జరుగుతుంది. కాబట్టి దేవుడి మాట వెక్కిరింతల పాలు కాకూడదు. ఇక వీళ్ళు కాదనలేనటువంటి ఒక సూచన నా శరీరంలో కనబడినప్పుడే నేను బయట కనిపించాలి, అప్పుడు రివీల్ చేయాలి. అప్పుడు ఎవరు కాదనలేరు, ఎందుకంటే ఆల్రెడీ గర్భం కనిపిస్తూ ఉంటుంది. అలా 5 నెలలు తాను ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఉండిపోయింది. దేవుని స్తుతిస్తుంది. ఏమని? మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో. దేవుడు కటాక్షాన్ని గురించి ధ్యానిస్తుంది, దేవుని కటాక్షాన్ని గురించి దేవుని స్తుతిస్తూ ఉంది. ఆ 5 నెలలు దేవునితో గడిపింది. మరి అంతే కదా, పిల్లలు లేనటువంటి స్థితి, వయసు అంతా అయిపోయింది. ఇప్పుడు అలాంటి అద్భుతం తన శరీరంలో జరుగుతుంది అంటే తను దేవునితో గడపడానికి 5 నెలలు పట్టింది. ఈ 5 నెలలు అయిపోయి 6వ నెల పడేటప్పటికి ఏం జరిగింది? 5 నెలలు గడిచిపోయాయి. 6వ నెల పడేటప్పటికి ఈ 5 నెలల క్రితం ఏ దేవదూత అయితే జకర్యాకు ప్రత్యక్షమై అద్భుతాన్ని గురించి చెప్పిందో అదే గబ్రియేలు దేవదూత ఇంకొక చోట ప్రత్యక్షమైంది. ఈ 5 నెలల ముందు ఎక్కడ ప్రత్యక్షమైంది? దేవుని ఆలయంలో ప్రత్యక్షమైంది. అయితే ఈసారి ఎక్కడ ప్రత్యక్షమైందంటే నజరేతు అనే ఒక చిన్న పల్లెటూరు, చిన్న ప్రాంతం, ఎన్నిక లేనటువంటి ప్రాంతం. నతనేలు అంటాడు కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే నజరేతు నుంచి అని చెప్పగానే శిష్యులు
నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు అన్నది మన భాషలో చెప్పాలి అంటే సంకర జాతి అంటారు. సంకర జాతి అంటే రెండు జాతులు కలిసినటువంటి స్థితి కదా. ఆ గలిలే సముద్ర తీరాన్ని ఉంటుంది, చేపలు పట్టుకునేటువంటి జీవనం సాగించేటువంటి వ్యక్తులు. పెద్దగా చెప్పుకోదగిన ప్రాంతం కాదు అది. అసలు ఆ గలిలే అంటేనే ధర్మశాస్త్రానికి దూరంగా ఉంటుంది. ఇకపోతే ఆ ప్రాంతంలో రోమీల సంచరింపు ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అప్పటికే విగ్రహారాధనలో ఉన్నారు, దానికి తోడు రోమీల సంచరింపు ఉంటుంది. అలా సంకర జాతి ఉండేటువంటి ప్రాంతం అది ఆ గలిలయ అంటే. అక్కడ నుంచి రోమ్కి వస్తువులు ఎక్స్పోర్ట్ అయ్యేవి. అలా చెప్పుకోవడానికి ప్రత్యేకత లేనటువంటి ఊరు నజరేతు. ఇకపోతే తనెవరు అంటే సాధారణమైనటువంటి ఒక స్త్రీ, యువతి, సాధారణమైన యువతి. చెప్పుకోవడానికి ఏ క్వాలిటీస్ లేవు. దేవదూత దేవాలయంలో ప్రత్యక్షమైందంటే అర్థం ఉంది. ఈసారి నజరేతులో ప్రత్యక్షమైంది. మొదటిసారేమో వృద్ధుడికి ప్రత్యక్షమైంది, యాజకుడికి ప్రత్యక్షమైంది. ఈసారి పూర్తి భిన్నముగా యువతికి ప్రత్యక్షమైంది. దేవాలయానికి సంబంధం లేనటువంటి ఆవిడికి ప్రత్యక్షమైంది. ఈసారి ఏమని సమాచారం చెప్తుందో చూద్దాం. 26వ వచనం, 6వ నెలలో, అంటే ఆ పైన 5 నెలలు తను గర్భవతిగా ఉంది అనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక వ్యక్తికి రివీల్ అవుతుంది తను గర్భవతిగా ఉంది అని. ఇది జకర్యా తరువాత ఇంకో వ్యక్తికి దేవదూత వెళ్ళి చెబుతుంది తను గర్భవతి అనేదాన్ని. 6వ నెలలో, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. నజరేతులో అప్పటికే యోసేపుకి ప్రదానం చేయబడినటువంటి కన్యక. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమైంది. ఆవిడ పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అక్కడ వెళ్ళి దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. ఇక్కడ దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఏదేతో నుంచి ప్రారంభమైనటువంటి ఆ పాపపు స్థితి, ఆ మరణపు స్థితి, ఆ శాపగ్రస్తమైన స్థితిలో నుంచి మానవ జాతిని విడిపించడానికి, విమోచించడానికి ఆయన ప్రణాళికను సిద్ధం చేసిన రక్షణ కార్యక్రమంలో మరియను ఎంచుకోవడానికి, మరియను వాడుకోవడానికి దయ అనే మాట వాడబడింది. దయతోనే ఇది సాధ్యమైంది తప్ప మరియ గొప్పతనం లేదందులో. మరియ చెప్పుకోదగినటువంటి ఆ మెరిట్స్, ఈవిడ్ని ఎందుకు ఎంచుకున్నాడు అనే దానికి మనకు రాయబడలేదు. ఇది కేవలం దయతోనే సాధ్యమైంది, కేవలం కృపతోనే సాధ్యమైంది. మానవ జాతి విమోచనలో మరియ వాడబడడానికి దేవుని దయ మాత్రమే ప్రధాన పాత్ర పోషించింది తప్ప మరియకు ఉన్నటువంటి లక్షణాలు, క్వాలిటీస్ కాదు. దయాప్రాప్తురాల, నీకు శుభమని చెప్పి ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇక్కడ నుంచి మనం ఆలోచిస్తే ప్రభువే ఆవిడికి తోడు తప్ప ఇంకెవరు తోడు లేరు ఇక మీదటి నుంచి. కారణం ఏంటంటే తనకు అప్పటికే ప్రదానం చేయబడింది. ఇప్పుడు దేవుడు ఆవిడ్ని ఎందుకు వాడుకుంటున్నాడు అంటే ఈ లోకానికి రక్షకుడిని తీసుకుని రావాలి, ఆవిడ ద్వారా తీసుకుని రావాలి. అప్పటికి పెళ్లి కాలేదు. పెళ్లి కానటువంటి ఆవిడని రక్షకుడి కోసం ఆవిడ గర్భాన్ని వాడుకోవడం అంటే మొత్తం ప్రపంచంతో సంబంధాలు తెగతెంపులు చేయడం అని అర్థం. దేవుడికి తోడై ఉన్నాడు అంటే దేవుడు మాత్రమే తోడే కాదు,
ఇంకెవరు తోడు ఉండరు. చివరికి యోసేపు కూడా తోడు ఉండలేడు. అది దాని అర్థం. దేవుడు నీకు తోడై ఉన్నాడు. తర్వాత 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, ఆవిడేమనుకుంటుంది, దయాప్రాప్తురాలని శుభం అంటే ఈ శుభవచనం ఏంటి, గుడ్ న్యూస్ ఏంటి అని కంగారు పడిపోతుంది, టెన్షన్ అయిపోతుంది. ఆవిడేమనుకుంటుంది, చాలా శుభ సమాచారం ఇది, గుడ్ న్యూస్. కానీ ఏం చెప్పబోతున్నాడు దూత ఇక్కడ? దూత, మరియా భయపడకము. ఇది శుభ సమాచారం అంటే మనుషుల దృష్టిలో కాదు, పరలోకపు కోణంలో గుడ్ న్యూస్ అది. కానీ మనుషుల దృష్టిలో అది భయపడేటువంటి సంఘటన. మరియా భయపడద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఇది విన్నటువంటి పెళ్ళి కాని యువతి ఎలా స్పందించుండాలి, ఏం ఆలోచించుండాలి? మనం ఆ సీన్కి బయట ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం. ఈ పిల్లల్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. తను డైరెక్ట్ రిసిపియంట్ కదా, ఆ సమాచారం తనే తీసుకుంది కదా. తను ఏం ఆలోచించాలి? నీవు గర్భవతివి కాబోతున్నావు అని అంటే తను ఏం ఆలోచించాలి? అందుకే దూత చెప్పింది భయపడొద్దు అని. నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగమును ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ దూత ఏం చెప్తున్నాడు అంటే, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి వ్రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని, దావీదుతో చెప్పుకున్న ప్రవచనాన్ని చెప్తున్నాడు. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచెదను. దావీదు మరణించిన తర్వాత అంట, దావీదు వంశంలో నుంచి ఒక ఆయన వస్తాడంట. ఆయన ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాడంట. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. అది ఎలా ఉంటుంది? ఒక మనిషి సింహాసనం అన్నది నిత్యం ఎలా స్థిరపరచబడుతుంది అంటే, ఇక్కడ మనిషికి సంబంధించిన ప్రవచనం ప్లస్ మనిషిగా వచ్చిన దేవుని గురించిన ప్రవచనం రెండు మిళితమై ఉన్నాయి ఇక్కడ. అతనికి సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అతని చేత మందిరాన్ని కట్టించుకుంటాను. మందిరాన్ని కట్టించుకుంది సొలొమోను చేత. అతని సింహాసనము, రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను, శాశ్వతంగా స్థిరపరుస్తాను. ఇది ఎలా సాధ్యమవుతుంది? సిద్కియాతో యూదుల సింహాసనం పోయింది. సిద్కియా చెట్ట చివరి రాజు ఆ సింహాసనం మీద కూర్చుంది. అటు తర్వాత సింహాసనం లేదు, రాజ్యం లేదు, చెరలోకి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన రాజ్య పరిపాలన ఏం జరగలేదు, రాజు లేడు. మరి నిత్యము స్థిరపరుస్తానంటే ఎవరితో సాధ్యమవుతుంది? అది మానవుడితో సాధ్యం కాదు. అది మానవుడిగా వచ్చిన దేవునితోనే సాధ్యమవుతుంది. 14వ వచనం, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసినలా నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. ఇది మరలా సొలొమోను గురించి. ఇదే ప్రవచనాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు దూత. 32వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. తర్వాత ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇదే మనం చూసుకుంది.
ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. గబ్రియల్ దేవదూత దావీదుకు చెప్పినటువంటి ప్రవచనాన్ని చెబుతూ దావీదు సింహాసనం మీద శాశ్వతంగా పరిపాలించేటువంటి ఆయన నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు. మత్తయి సువార్త మొదటి వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడుతుంది. అంటే యేసు ప్రభు దావీదు సింహాసనాన్ని పరిపాలించడానికి వస్తున్నాడు అని అర్థం. ఎందుకు దావీదు అని వ్రాయబడిందంటే దావీదు తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ గెలిచి శత్రువులు లేకుండా అందరి చేత పన్ను కట్టించుకుంటూ పరిపాలించాడు. శత్రువులు లేరు ఆయనకి, అందరినీ గెలిచాడు. ఎలాగైతే దావీదు భూ సంబంధమైన శత్రువులందరూ గెలిచాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే తోట నుంచి ప్రారంభమైన శత్రువులందరినీ గెలిచేవాడు అని అర్థం. పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, అపవాదిని గెలిచేవాడు, అది దాని అర్థం. 35వ వచనం, 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా. ఇదే మాట మనం జకర్యా కూడా అంటాడు. ఎక్కడ? 18వ వచనం. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని దూతతో చెప్పగా. ఇదే ప్రశ్న జకర్యా అడిగాడు. ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలుని, నా భార్య వయసు అయిపోయింది. ఇదే ప్రశ్నని మరియ కూడా అడిగింది. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా. అయితే జకర్యా అడిగినప్పుడు దేవుడు జకర్యాకు నోటి మాటలు నిలిచిపోయాయి, మోగవాడైపోయాడు యోహాను పుట్టేంత వరకు. కానీ మరియ అడిగినప్పుడు కోప్పడలే. జకర్యా అడిగినప్పుడు కోప్పడి, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును అని కోపంగా మాట్లాడాడు. కానీ మరియ అడిగినప్పుడు కోపంగా మాట్లాడలే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకని? రెండు మిరాకిల్స్ పోతున్నాయి ఇక్కడ. ఒకటి భూ సంబంధమైన మిరాకిల్ అయితే, ఇంకొకటి పరసంబంధమైనటువంటి మిరాకిల్. మొదటి సందర్భంలో ఇద్దరు వృద్ధులకి కుమారుడు పుట్టడం అన్నది మిరాకిల్. అయితే ఇక్కడ అసలు పెళ్ళే కాలేదు, యువతి పురుషులు ప్రమేయం లేకుండా పుడుతున్నటువంటి మిరాకిల్ ఇది, అద్భుతమైనది. మొదటి సందర్భంలో జకర్యా ప్రశ్న అడిగినప్పుడు దేవదూత కోప్పడ్డాడు, మోగవాడిగా చేశాడు. కానీ ఇక్కడ మరి అడుగుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కోప్పడలే. ఎందుకు అంటే జకర్యా ప్రశ్నించింది తెలుసుకుందామని కాదు, ఇది జరగదు అనే ఉద్దేశంతో ప్రశ్నించాడు. ఇది ఎలా జరుగుతుంది? నిర్ధారణకు వచ్చాడు, ఇది జరగదు. ఎందుకంటే చాలా అనుభవజ్ఞుడు కాబట్టి, నాకు తెలిసి జరగదు, ఎలా జరుగుతుంది ఇది అనేటట్టుగా అన్నాడు. కాబట్టి ఆయన అవిశ్వాసాన్ని బట్టి దేవుడు మోగవాణిగా చేశాడు. అయితే మరియా ఇది జరగదు అనట్లే, ఎలా జరుగుతుంది ఇది, ఎలా పాసిబుల్ అవుతుంది ఇది అని ఎక్స్ప్లెనేషన్ కోసం అడుగుతుంది. ప్రశ్నలు రెండు రకాలు. ఒకటి సమాధానం చెప్పేవాడిని చిక్కుల్లో పెట్టడానికి అడిగే ప్రశ్న. రెండు సమాధానం కావాలని తెలుసుకోవాలని అందుకు అడిగేటువంటి ప్రశ్న. జకర్యా చేసింది ఏంటంటే ఇది జరగదు. మరి అంటుంది ఎలా జరుగుతుంది, ఇది ఎలా నెరవేరుతుంది తెలుసుకోవడానికి అడిగింది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏం చెప్తుందంటే, మరియా ఈ గర్భం అనేది నీతో ప్రధానమైనటువంటి యోసేపు ద్వారా కలిగేది కాదు. ఇది పరిశుద్ధాత్మ నిన్ను ఆవహిస్తాడు.
చాలామంది ఏమంటారు అంటే పరిశుద్ధాత్మకి ఎలా పుడతారన్న? పరిశుద్ధాత్మ అంటే ఒక మేఘం మనిషిని ఆవరించినట్టుగా. మేఘం మనల్ని ఆవరించింది అనుకో, ఓవర్ షాడో అని ఉంటుంది. అక్కడ మేఘం ఆవరించింది అనుకో, మన చుట్టూ ఏం కనిపించదు, తెల్లగా ఉంటుంది అంతే. అలా పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆవరిస్తుంది. అప్పుడు నీ గర్భంలో శిశువు ఏర్పాటవుతాడు, శిశువు ఉద్భవిస్తాడు నీ గర్భంలో. అది మనుషులు కలిసినట్టు కాదు. మనం బాప్తిస్మ ఇచ్చే యోహాను సందర్భంలో చూస్తాం. మేము అబ్రహాం పిల్లలు అని అతిశయపడదు మీరు. దేవుడు అనుకుంటే ఈ రాళ్ళ వలన అబ్రహాంకి పిల్లలు పుట్టించగలడు. ఏంటి, రాళ్ళ వల్ల కూడా పిల్లలు పుడతారా? రాళ్ళ వల్ల కూడా పిల్లలు పుడతారా? దేవుడు అనుకుంటే పుట్టించగలడు. నేల వంటితో ఆదాము చేయలేదా? ప్రక్కటే ముఖతో స్త్రీని చేయలేదా? మరి పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నప్పుడు మరే గర్భంలో యేసుప్రభు ఉద్భవించడా? అంటే ఎంతసేపు మన ఆలోచనలతో ఆలోచించి బైబిల్ని తప్పులు పట్టడం కాదు. ఇది దైవికమైన కార్యం, పరసంబంధమైన కార్యం. ఎందుకని యోసేపు ప్రమేయం లేకుండా మరియకే ఒక బిడ్డ కలగాలి? యోసేపు ప్రమేయంతో బిడ్డ రాకూడదా? అక్కడ జకర్యా ఎలిజబెత్ ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ యోసేపు మరియ ద్వారా రావచ్చు కదా. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయంతో, యోసేపు ప్రమేయం లేకుండా యేసుప్రభు రావాలి అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక ప్రవచనం రాయబడింది. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. అక్కడ చూడండి, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. అదేంటి, ఇద్దరికి కలిసి కదా సంతానం వస్తుంది. స్త్రీకే ప్రత్యేకంగా సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మొదట ఆదాము చేశాడు, తర్వాత ఆదాములో నుంచి స్త్రీని చేశాడు. పురుషుల్లో నుంచి వచ్చిన స్త్రీ పాపంలో పడి పురుషుడు కూడా పాపంలో తీసుకుంది. మొదటి అవిధేయత స్త్రీ ద్వారా కలిగింది. కాబట్టి 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఈసారి స్త్రీ నుంచి పురుషుడిని తీస్తాడు. ఈ పురుషుడు మొత్తం మానవ జాతిని విమోచిస్తాడు. మొదటిసారి పురుషుడిని చేశాడు, పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పాపంలో పడింది, మొత్తం మానవ జాతికి మరణాన్ని తెచ్చింది. అయితే 3వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందంటే, ఈసారి స్త్రీ నుంచి పురుషుడిని తీస్తాను బయటికి. ఆ పురుషుడు మొత్తం మరణాన్ని మృంగివేస్తాడు. మానవ జాతి మీద మరణాన్ని మృంగివేస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే, అది నిన్ను తల మీద కొడితే నీవు అతని మడిం మీద కొడతావు. అది సులభంగా జరగదు. అపవాది యేసుప్రభు మడిం మీద కొడుతుంది, కాళ్ళ దగ్గర కొడుతుంది, అతడు నిన్ను తల మీద కొడతాడు. ఈ శత్రుత్వం అనేది ఎప్పుడు పోతుంది? యేసుప్రభు అపవాదిని ఓడించినప్పుడు. అలా అపవాదిని ఓడించే ఆ సంతానం, ఆ స్త్రీ నుంచి వచ్చినటువంటి పురుషుడు యోసేపు ద్వారా వస్తే స్త్రీ సంతానం కాడాయన, మామూలు సంతానం అవుతాడు, సాధారణమైన శిశువు అవుతాడు. అలా కాకుండా స్త్రీ సంతానమే కావాలి అంటే యోసేపు ఉండకూడదు. ఇకపోతే యోసేపు ద్వారా వస్తే ఏమవుతుందంటే, ఆదాము నుంచి అందరికీ సంక్రమిస్తున్నటువంటి జన్మ పాపం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. యేసుప్రభు కూడా అదే పురుషుని ప్రమేయంతో వస్తే తాను కూడా పాపి అవుతాడు.
పాపి ఇంకొక పాపిని విమోచించలేడు. పాపి రక్తం ఇంకొక పాపిని విమోచించడానికి ఉపయోగించబడదు. మనం లేవియకాండం చూసినప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకుని రావాలి, దోషం లేనటువంటి గొర్రెపిల్లను తీసుకుని రావాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దోషం ఉంటే, జన్మతః పాపం ఉంటే తాను శిలువ మీద ప్రాణం పెట్టడానికి అర్హుడు కాడు. అందుకనే అక్కడ రాయబడింది ఏంటంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన దేవుని కుమారుడు అనబడాలి అంటే ఆయన దేవుడికి పుట్టాలి. యోసేపు పుడితే యోసేపు కుమారుడు అనబడతాడు, దేవుని కుమారుడు కాడు. యోసేపు కుమారుడు మొత్తం మానవ జాతి పాపాలను తీసివేయలేడు. దేవుని కుమారుడు మాత్రమే మానవ జాతి పాపాలన్నీ తీసివేయగలడు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువు ఎందుకు పరిశుద్ధాత్మ వలన ఉద్భవించాల్సి వచ్చిందంటే ఆయన దేవుని కుమారుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు అనబడితే పరిశుద్ధాత్మ ఎవరెంతకి? దేవుడు గాడా? చాలామంది ఏమంటారు అంటే పరిశుద్ధాత్మని ఆయన శక్తి, ఒక ఫోర్స్ అంటున్నారు. ఆయన శక్తి ఫోర్స్ కాదు, ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ నేను కమ్ముకున్నప్పుడు పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడు అంటే మరి పరిశుద్ధాత్ముడు దేవుడే కదా. ఫోర్స్ అంటావేంటి, శక్తి అంటావేంటి? ఆయన దేవుడు. చాలామంది ఏమడుగుతారు అంటే అదేంటి, ఎంతైనా మరియమ్మ నుంచి వచ్చాడు కదా యేసు ప్రభు. మరియమ్మ అంటే మానవ జాతే కదా. మరి మానవ జాతి నుంచి వచ్చినప్పుడు, అదే రక్తమైనప్పుడు, అదే మాంసం అయినప్పుడు పాపం ఎందుకు రాదు యేసు ప్రభుకి? ఈ ప్రశ్న వస్తుందా? యోసేపు నుంచి రాలేదు ఎందుకంటే జన్మ పాపం రాకూడదని. మరి మరియమ్మ కూడా పాపే కదా, అలాంటప్పుడు యేసు ప్రభు కూడా పాపి అవుతాడు. అందుకనే సర్వోన్నతుని శక్తిని కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై. ఆ మధ్యలో ఏం జరిగిందనో మనకు తెలియదు, ఎలా పరిశుద్ధుడో మనకు తెలియదు. సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది కాబట్టి పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. మనం ఈ లాజికల్ అడగొద్దనే పరిశుద్ధుడై అనే మాట ప్రయోగించకూడదు. మీకు ఉదాహరణ చెప్తాను. తండ్రికి ఎయిడ్స్ ఉంది, తల్లికి ఎయిడ్స్ ఉంది, గర్భవతి అయింది. పుట్టబోయే బిడ్డకి ఎయిడ్స్ రాకుండా చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చా? అదేలా? ఇద్దరికి ఎయిడ్స్ ఉంది, ఆవిడ గర్భంలోనే బిడ్డ పెరుగుతుంది, ఆవిడ తిన్నటువంటి ఆహారం వెళ్తుంది, ఆవిడ గాలి వెళ్తుంది, ఆవిడ రక్తమే వెళ్తుంది. అలాంటప్పుడు ఎయిడ్స్ ఎందుకు రాదు బిడ్డకి? అంటే చేయొచ్చు అనమాట. మనం బిడ్డ లోపలికి ఎయిడ్స్ వెళ్ళకుండా చేయొచ్చు అనమాట. మరి దేవుడు సాధ్యం కదా. మరియమ్మలో నుండే యేసుప్రభు వస్తూ యేసుప్రభు పరిశుద్ధుడిగా ఈ లోకానికి రావడం అన్నది సాధ్యమవుతుందా? సాధ్యం కదా. మనం నిన్నగాక మనం కనిపెట్టుకున్నవి టెక్నాలజీ. ఇలాంటి వ్యర్థమైన ప్రశ్నలు వేయొద్దనే ఆయన పరిశుద్ధుడు ప్లస్ దేవుని కుమారుడు. ఎందుకు పరిశుద్ధుడు అంటే అంతకు ముందు ఉన్న మానవ జాతి అందరూ విమోచించాలంటే ఆయన ఖచ్చితంగా పరిశుద్ధుడు కావాలి. అప్పుడే ఆయన సిలువకి అంగీకరించబడతాడు. నంబర్ 2, ఆయన దేవుని కుమారుడు అయినప్పుడే అందరి పాపాలు పరిహరించబడతాయి, కొందరి పాపాలు కాదు. ఈ మాట చెప్పగానే 36వ వచనం ఈ మాట చెప్పి తనకి నమ్మకం కలిగించడానికి ముందు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్, అర్థం చేస్తున్నాడు విషయాన్ని. ఎందుకంటే నమ్మడానికి శక్యమైనటువంటి విషయం కాదు అని ఏం చెప్తున్నాడు చూడండి. 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా
తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఇక్కడ రివీల్ చేస్తున్నాడు. ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటుంటే, ఇది ఎలా జరుగుతుంది కాదు, గొడ్రాలని పిలువబడినటువంటి ఎలిజబెత్కి ఇది 6వ నెల. 6 రోజులు కాదు, 6 నెలలు. అంటే ఇది కాదనలేని సత్యం. 6 రోజులు అంటే నమ్మడానికి కొద్ది కష్టం ఉంటుంది, 6 వారాలు అంటే నమ్మడానికి కొద్ది కష్టం ఉంటుంది, 6 నెలలు అంటే ఇక దాచిపెట్టిన దాగదు అది. ఇది 6వ నెల. అక్కడ పాసిబుల్ అయిందంటే ఇది కూడా పాసిబుల్ అవుతుంది. మరియు నీ బంధువురాలకు ఎలిజబెత్. ఎలిజబెత్ ఏమో అహరోను కుమార్తె, లేవీ గోత్రం. మరియమ్మేమో యోధా గోత్రం. ఎలిజబెత్ ఏమో లేవీ గోత్రం, మరియమ్మేమో యోధా గోత్రం. ఈ 2 గోత్రాల వాళ్ళు బంధువులు ఎలా అవుతారు? ఉంటే లేవీ గోత్రం బంధువులు కావాలి, యోధా గోత్రం బంధువులు కావాలి. 2 వేరు గోత్రాల వాళ్ళు బంధువులు ఎలా అవుతారు? ఈ గోత్రం అన్నది ఎలా నిర్ధారించబడుతుందంటే పురుషుని ద్వారా, స్త్రీ ద్వారా కాదు, పురుషుని ద్వారా గోత్రం అన్నది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఈ మరియ వైపు నుంచో లేకపోతే ఎలిజబెత్ వైపు నుంచో ఎవరో ఒక స్త్రీ ఇటో ఇచ్చి వివాహానికి ఇవ్వబడి ఉండాలి. పురుషుడు ద్వారా గోత్రం నిర్ణయించబడుతుంది. పురుషుడు యోధా గోత్రం అంటే యోధా గోత్రమే కంటిన్యూ అవుతుంది, లేవీ గోత్రం అంటే లేవీ గోత్రం కంటిన్యూ అవుతుంది, ఎవరు తెచ్చుకున్నా సరే. కానీ ఇటువైపు నుంచో ఒక స్త్రీ వివాహానికి ఇవ్వబడి ఉండాలి, ఇంకో గోత్రాన్ని పెళ్లి చేసుకుని ఉండాలి. అలా వీళ్ళిద్దరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు స్త్రీని బట్టి, కాబట్టి బంధువులయ్యారు. అడుగుతారు ఎవరైనా, ఇది లేవీ గోత్రం, ఇది యూదా గోత్రం, వాళ్ళు బంధువులు ఎలా అవుతారు అంటే ఏమో మా తెలియదు అనకూడదు. గోత్రం నిర్ణయించబడేది పురుషుని బట్టి. కాబట్టి ఎవరో ఒక స్త్రీ కామన్గా వీళ్ళ కుటుంబంలో ఉండాలి, అలా వీళ్ళు బంధువులయ్యారు. వీళ్ళు రక్తాన్ని బట్టి బంధువులు మాత్రమే కాదు, ఇంతవరకు రక్తాన్ని బట్టి బంధువులు, ఇప్పటి నుంచి విమోచన కార్యంలో బంధువులయ్యారు. మరలా మానవ జాతి విమోచన కార్యంలో బంధువులయ్యారు. ఎలా అయ్యారు? ఆవిడ గర్భం ధరించింది, ఈవిడ గర్భం ధరించింది. ఇద్దరి గర్భాలు ఏ ఉద్దేశంతో తెరవబడ్డాయి? మానవుడిని విమోచించడానికి. ఆవిడ గర్భం ఎందుకు తెరవబడిందంటే ఈవిడ గర్భంలో పెరుగుతున్న బిడ్డని ప్రపంచానికి పరిచయం చేయడానికి, ఈవిడ గర్భంలో పెరుగుతున్న బిడ్డకి మార్గాన్ని సరళం చేయడానికి. ఇంతకు దేవదూత ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నీ గర్భంలో సర్వోన్నతుడైన దేవుడు ఉద్భవించబోతున్నాడని చెప్పడానికి. ఇలా వీళ్ళిద్దరి గర్భాలు తెరవబడింది, రక్షణ కార్యక్రమంలో తెరవబడ్డాయి. ఆవిడేమో ముసలిది, ఈవిడేమో యువతి. 2 భిన్నమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు వీళ్ళిద్దరూ రక్షణ ప్రణాళికలో బంధువులు కూడా, కేవలం రక్త సంబంధంలే కాదు, రక్షణ కార్యక్రమం కూడా బంధువులయ్యారు. తర్వాత గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. అంతవరకు ఎవరికి తెలియదు, మరియకి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాడు దేవదూత. 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు ఏదైనా ఒక మాట సెలవిచ్చాడు అంటే ఆ మాట నిరర్థకం కాదు. దీని గురించి ప్రవక్త అయిన యెషయా అద్భుతమైన ప్రవచనం చెబుతాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడింది. దేవుడు మాట్లాడుకునేటువంటి ప్రత్యేకత ఏంటి అంటే చూద్దాం. 10వ వచనం చూద్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును
భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో అలాగే నా నోట నుండి వచనమును ఉండును. వర్షంతోనూ హిమంతోనూ పోలుస్తున్నాడు దేవుని మాటని. వర్షం భూమి మీద పడిందంటే అలాగే పైకి వెళ్ళదు. అది పడి భూమిని తడిపి విత్తనాన్ని మొలకెత్తింపజేసి భుజించేవారికి ఆహారాన్ని దయచేసి అటు తర్వాత వెళ్తుంది అది ఆవిరి రూపంలో. అంతవరకు కార్యాన్ని నెరవేరుస్తుంది. అలాగే నా నోట నుండి వచనం ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోకూడదురు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని మాట నిష్ఫలంగా తిరిగి వెళ్ళదు, అది దేవునికి అనుకూలమైన నెరవేరుస్తుంది, ఆయన పంపిన కార్యాన్ని నెరవేరుస్తుంది అని చెప్తున్నాడు. దేవుని మాట ఉండే ప్రత్యేకతను చేసుకుని కూడా అంటాడు, సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ దేవుని మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు, దాని కార్యం నెరవేర్చేంత వరకు. ఇక్కడ గబ్రియలు దేవదూత చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు, ఏది వృధాగా పోదు. ఆయన ఒక మాట చెప్పాడు అంటే అది నెరవేరే తీరుతుంది. అయితే దానికి సమయం పట్టవచ్చు. ఆ సమయం వచ్చేంత వరకు అది నిష్ప్రయోజనమైనట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ అది నిష్ప్రయోజనం కాదు. దాని ఉద్దేశాన్ని నెరవేర్చి తీరుతుంది అది. 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక తను చెప్పినటువంటి మాట మనకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఆ లోతు చిన్నది కాదు అది. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నేను దాసని, దేవుని దాసని. ఆ మాట చెప్పడం అంటే చిన్న విషయం కాదు, అప్పటికే ప్రదానం చేయబడింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఆమేన్ అంది. అలా జరిగితే ఏమవుతుంది? తన ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది? సొసైటీలో తనకున్న అంతవరకు కాపాడుకుంటూ వచ్చిన పేరు ఏమవుతుంది? ఏమని మాట్లాడుకుంటారు అంతా? అలా దేవుడు అక్కడ చెప్పిన మాటకి ఆమేనని చెప్పడం అంటే ఆ డెసిషన్ అన్నది చిన్నది కాదు. అలా దూత ప్రకటించినటువంటి ఆ బిడ్డను మోయడం అన్నది చిన్నది కాదు. అది ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఒబే అయింది. నువ్వేం చెప్తే అదంతా జరుగునుగాక. మరి యోసేపుకి ఏం చెప్పాలి? కుటుంబంలో ఏం చెప్పాలి? ఇదంతా నమ్ముతారు ఎవరైనా? దేవదూత కుటుంబం అంతా భోజనం చేస్తున్నప్పుడు ప్రత్యక్షమై కుటుంబం అంతా వినేటట్టుగా మాట్లాడుంటే కొంచెం ధైర్యం ఉండేది, వాళ్ళైనా కవర్ చేస్తారులే. తను ఒక్కతే ఉన్నప్పుడు ప్రత్యక్షమై తన ఒక్కదానికి విషయం చెప్పింది. ఆ ఒక్కతే డెసిషన్ తీసుకొని అలా జరుగునుగాక ఆమేనంది. మరి ఏం చెప్తుంది కుటుంబంలో? ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మేదాన్ని సిద్ధంగా ఉన్నారు? ఎవరైనా నమ్ముతారా? ఏదైనా నమ్ముతారు, కానీ ఇక్కడ నమ్మేదానికి ఆస్కారం లేదు. ఏం చెప్పాలనుకుంది? ఆ టైంలో తను ఏమనుకోని ఉంటుంది ఎస్ చెప్పడానికి? ఇదిగో ప్రభు దాసురాలని, నేను నీ దాసురాలని, నువ్వు ఆజ్ఞాపించావు, నేను పాటించాలంతే. దాసులకి హక్కు ఉండదు, ఎస్ ఆర్ నో చెప్పేటువంటి హక్కు ఉండదు. తలదించుకొని చేయడమే. స్లేవ్, ఆ రోజు రోమన్ గవర్నమెంట్లో స్లేవ్ అంటే మాట్లాడేటువంటి పశువు అని అర్థం. పొలంలో పశువులు ఉంటాయా? మాట్లాడకుండా పనిచేస్తుంటాయి. చంపినా సరే మాట్లాడవు అవి. వాటిని గొంతు మీద కత్తి పెట్టి పీక దింపుతున్నా సరే ఎందుకు నన్ను కోస్తున్నావు అని అనవు అవి, అనలేవు. అయితే స్లేవ్ అంటే మాట్లాడే జంతువు. వీడు మాట్లాడతాడు, కానీ జంతువుకు ఏ హక్కు ఉంటుందో వీడికి అదే హక్కు ఉంటుంది, అంతకుమించి హక్కు ఉండవు. స్లేవ్ మార్కెట్ ఉండేది ఆ రోజుల్లో. బానిసలు కొనే సంతలు ఉండేటివి.
ఆ పదాన్ని వాడుతుంది మరియా. నేను నీ దాసురాలని, నేను నో అని చెప్పలేను, నువ్వు కమాండ్ ఇచ్చావు, నేను దాన్ని ఒబే అవ్వాలంతే, ఎందుకంటే యు ఆర్ మై మాస్టర్, నేను నీ స్లేవ్ని. ఈ మొక్క అనుభవజ్ఞుడైన జకర్యా చెప్పలేదు. ఈ విషయాన్ని అనుభవజ్ఞుడైన జకర్యా చెప్పలేకపోయాడు. నేను నీ దాసుని అని చెప్పలేకపోయాడు. ఆర్గ్యుమెంట్ చేశాడు, అనుమానించాడు. కానీ ఏ అనుభవం లేని మరియా చెప్పింది, నేను నీ దాసురాలని, నీవు చెప్పింది జరుగును కాక. తర్వాత ఎలా ఫేస్ చేద్దామని సొసైటీని, అదంతా ఆలోచించలేదు. మనం చూస్తాం మత్తయి సువార్తలో ఈ మాట తెలియగానే మరి ఎలా తెలిసిందో యోసేపు తెలిసింది. అప్పుడు యోసేపు పడుకొని ఆలోచిస్తున్నాడంట. ఏమని ఆలోచిస్తున్నాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆమె తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులుగా రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. యోసేపు ఎలా అంటాడంట? నీతిమంతుడు, మంచోడు. మంచోడే ఎంతవరకు ఆలోచించగలిగాడు అంటే, దీన్ని పబ్లిక్లో టామ్ చేయకుండా సీక్రెట్గా విడిపించుకుందాం అనే దగ్గరికి వచ్చాడు. అంతకుమించి ఆలోచించలేకపోయాడు. ఒకవేళ యోసేపు నీతిమంతుడు కాకపోయి ఉంటే చంపేసి ఉండేమో కదా, చంపేసి ఉండేమో. నీతిమంతుడే ఇంతకు మించి ఆలోచించలేకపోయాడు. అంతవరకు ఆగిపోయాడు. సరే వద్దు, కన్విన్స్ చేసి ఉంటుందా తను? నిజంగా నాకు ఏ పాపం తెలియదు, దేవదూత ప్రత్యక్షం నాకు చెప్పింది, ఎలిజబెత్ కూడా 6వ నెల అంట, వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో అని కుటుంబ సభ్యులు చెప్పుంటుంది, యోసేపు చెప్పుంటుంది, మాట్లాడుంటారు, చాలా డిస్కషన్ జరుగుంటాయి. ఎంత కన్విన్స్ చేసినా యోసేపు కన్విన్స్ కాలేకపోతున్నాడు. కుటుంబాన్ని చెప్పుంటుంది, ఇది దేవదూత ప్రత్యక్షం ఎలా చెప్పిందని. కుటుంబం ఆ వ్యక్తితో మాట్లాడుంటారు. ఎంత కన్విన్స్ చేసినా యోసేపుకి అంతకుమించి ఆలోచించలేకపోతున్నాడు. కాదు, నేను నమ్మను, దేవదూత ప్రత్యక్షమైంది, పరిశుద్ధాత్మ దేవుడు, ఇదంతా నేను నమ్మను, ఇదంతా ట్రాష్, ఏదో జరిగింది, నా దగ్గర దాస్తున్నారు. అయితే బహిరంగంగా విడిచిపెడితే ఫ్యామిలీ పరువు పోతుంది, కుటుంబం పరువు పోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రధానం చేయమంటారంటే దగ్గర బంధువులు వాళ్ళు. ఎంత తనని అన్నా సరే అది తనకు కూడా తగులుతుంది. కాపాడుకోలేకపోయాడు, ఏంటో మాటలు వస్తాయి. కాబట్టి రహస్యంగా దీన్ని ముగించేద్దాం, రహస్యంగా వదిలిపెట్టేద్దాం. నీతిమంతుడే ఇలా ఆలోచిస్తే మరి మిగతా వాళ్ళు ఎలా ఆలోచించుంటారు, ఎలా నవ్వుంటారు, ఎలా గేలి చేసి ఉంటారు, ఎన్ని మాటలు మాట్లాడుకుని ఉంటారు, ఇవన్నీ మరియకు తెలియదా? తెలుసు. మరి రక్షకుడిని మోయాలి అంటే చిన్న విషయం కాదు అది. ఆయన సాధారణమైన శిశువు అంటే అందరిలాగా మోసి ఉండేది, అదే పెద్ద విషయం కాదు. రక్షకుడిని మోయడం అంటే క్రయాన్ని చెల్లించాలి. ఇప్పుడు సరోగసి అని ఒకటి వచ్చింది. సరోగసి అంటే తెలుసా? అద్దె గర్భం అంటారు తెలుగులో. అద్దె గర్భం. సెలబ్రిటీలు ఉంటారు, సినిమా యాక్టర్లు లేదా సెలబ్రిటీలో ఉంటారు. ఒక బిడ్డకు జన్మనిస్తే స్త్రీ తన అందాన్ని కోల్పోతుంది, తన పటుత్వాన్ని కోల్పోతుంది. నాజూగ్గా ఉండేవాడు డామ్ అని తలం అయిపోతుంది. అవును, ఆ పుట్టే బిడ్డ కొంచెం వెయిట్ పుడితే మొత్తం కోసేస్తారు, కడుపు ఈ చివరి చివరి దాకా. అంతే, కడుపు ఇలా ఉబ్బుకొని ఉంటుంది, ఇక లోపలికి వెళ్ళదు. కాబట్టి సౌందర్యాన్ని కోల్పోవడానికి ఇష్టం లేనటువంటి సెలబ్రిటీలు ఏం చేస్తారంటే, మాకు షేపు పోకూడదు, అలాగే బిడ్డలు కావాలి, మరి ఏం చేయాలి? సరోగసి అనే కొత్త మెథడ్ వచ్చింది, అద్దె గర్భం అని. అలా భర్త నుంచి భార్య నుంచి ఆ కణాలను తీసుకొని వాటిని టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణ చేసి
ఆ డెవలప్ అయినటువంటి ఆ ఎంబ్రియోని తీసుకొచ్చి ఇంకొక గర్భంలో పెడతారు. ఒక ఆవిడని కొనుక్కుంటారు, ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టి ఆవిడకి డబ్బు ఇచ్చి ఆవిడకి అన్ని వీళ్ళే చూసుకుంటారు. ఆవిడ జస్ట్ మోస్తూ ఉంటుంది అంతే ఆ గర్భాన్ని. ఈవిడ బుద్ధులేమి రావు, గర్భం ఇవ్వడది. ఈవిడికి ఆరోగ్యం పోతుంది. ఇప్పుడు మోసేటప్పుడు డబ్బు ఇస్తారు కానీ తర్వాత ఈవిడికి ఆరోగ్యం పోతుంది. ఈవిడ శరీర ధర్మం మొత్తం మారిపోతుంది. తెలిసినా సరే చేస్తారు. కారణం ఏంటంటే పేదరికం, అద్దె గర్భాలను వచ్చాయి. అలా మోసిన దానికి శారీరకంగా నష్టపోవచ్చేమో కానీ ఇకపోతే చూసేవాళ్ళు కూడా కొంచెం గౌరవంగానే చూస్తారు. ఎందుకంటే బిడ్డను మోస్తూ ఉన్నప్పుడు తనే తప్పు చేయట్లేదు, తప్పు చేసి మోయట్లేదు. పేదరికంతో డబ్బు కోసం మోస్తుంది. బిడ్డను మోసేటువంటి తల్లిని గొప్పగానే చూస్తాం కదా, గౌరవంగానే చూస్తాం కదా. కానీ మరియ మోస్తున్నది ఒక సెలబ్రిటీ బిడ్డను కాదు, సాక్షాత్తు సర్వోన్నతుణ్ణి, సాక్షాత్తు సృష్టికర్తని, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయబడినటువంటి ఆయనని తన గర్భంలో మోస్తుంది. మనం ముందు మాట్లాడుకున్నాం, ఎంతైనా మరియ ద్వారా వచ్చాడు కదా. మరి మరియ లక్షణాలు ఎందుకు రావు, మరియ పాపం ఎందుకు రాదు అంటే సర్వగసిలో వీళ్ళిద్దరు లక్షణాలు వస్తాయి కానీ మోసేటువంటి ఆవిడ లక్షణం ఒక్కటి కూడా రాదు. వస్తుందా? నాకు తెలిసి ఇది హెవెన్లీ సర్వగసి అనుకోవచ్చు. అర్థలీ సర్వగసిలోనే రాకపోతే హెవెన్లీ సర్వగసిలో ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడై, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని పుట్టాడు కాబట్టి సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అనబడతాడు. ఓకే, పరలోకపు బీజం మరియ మోస్తుంది తప్ప ఇది మరియకు సంబంధించింది కాదు. మరియను వాడుకుంటున్నాడు ఆయన ఒక పాత్రలాగా. పరలోక మహిమని తన గర్భంలో మోసేదానికి వాడుకుంటున్నాడు తప్ప మరియ లక్షణాలు యాడ్ అవ్వవు. మరి ఎందుకు వాడుకోవాలి ఆయన గర్భాన్ని? ఎందుకు వాడుకోవాలంటే మానవ జాతి పాపాలు విమోచించాలి అంటే ఆయన మానవుడిగా రావాలి. ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరాన్ని ధరించాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ అధ్యాయము 3వ వచనం నుంచి, శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు ప్రభు ఏ రూపంలో రావాలి లోకానికి? పాప శరీర ఆకారంతో రావాలి. ఎందుకు రావాలి? మన పాపానికి శిక్ష ఆయన శరీరమందు విధించబడాలి అంటే ఆయన శరీరాన్ని ధరించుకొని లోకానికి రావాలి. శరీరం తయారయ్యే ఒకే ఒక ఫ్యాక్టరీ గర్భం, స్త్రీ గర్భం. అక్కడే తయారవుతుంది, అది ఇంకెక్కడ తయారు కాదు. కాబట్టి ఆయన ఆ మరియ గర్భంలో నుంచి రావాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇకపోతే మరియ గర్భం నుంచి వచ్చినప్పుడు ఆయన స్త్రీ సంతానం అవుతాడు. మరియకు అంతకుముందే పెళ్ళి అయి ఉంటే కనుక అప్పుడు ఎవరు నమ్మరు, పరిశుద్ధాత్మ వాళ్ళు పుట్టాడు అంటే నమ్మరు. కాబట్టి కన్యకై కావాలి. యెషయా గ్రంథం 7:14 వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుడు కంటది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఆ పుట్టే దేవుడు సాక్షాత్తు దేవుడే. కాబట్టి లోకరక్షకుణ్ణి మోయడము అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. క్రయం చెల్లించాలి, చాలా కోల్పోవాలి. అందుకే దూత చెప్తాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తాడా? 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభువు మాత్రమే తోడు. చివరికి
ప్రదానం చేసుకున్న యోసేపు కూడా పక్కన లేడు, ఉండలేడు. మనిషి అంతకు మించి ఆలోచించలేడు. అక్కడ రాయబడింది దయాప్రాప్తురాలా, దేవుని దయను పొందింది. ఈరోజు ఆర్సిఎం చర్చెస్ వచ్చాయి, రోమన్ క్యాథలిక్ మిషన్ ఉన్నాయా? అందులో మరియమ్మని ఒక దేవతను చేసి, విగ్రహం చేసి మరియమ్మను ఆరాధిస్తారు. మరియమ్మకు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఎందుకు అంటే అదేంటంటే మరియమ్మ లేకుండా యేసుప్రభు లోకానికి ఎలా వచ్చాడంటే, మరి లోకరక్షకునే లోకానికి తెచ్చిందంటే ఆవిడేమై ఉంటుంది? ఏమై ఉంటుంది? సర్వగసిలో కొంతమంది సెలబ్రిటీస్ బిడ్డలు కన్నారు సరోగసి ద్వారా. కానీ ఆ సరోగేట్ మదర్ ఎవరైతే ఉందో ఆవిడెవరో తెలియదు ప్రపంచానికి. ఎవరు బిడ్డ అంటే పలానా వాళ్ళ బిడ్డ అంతే. ఈ సరోగేట్ మదర్ ఎవరో ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు కూడా. ఎందుకంటే 2 వీసాలు వేరే వాళ్ళవి, తను మోసిందంతే అద్దె. మనం ఒక ఇంట్లో అద్దెకున్నాం అనుకోండి, ఎవరైనా బయట నుంచి వచ్చారు మనతో మాట్లాడతారు, లేకపోతే ఈ ఇంటి ఓనర్ ఎవరు పిలవండి అని అడుగుతారా? ఇంటి ఓనర్తో మాట్లాడతారు. మనం జస్ట్ అద్దెకున్నాం. మరి మరియ గర్భాన్ని దేవుడు అద్దెకు తీసుకున్నాడు. మరియ క్వాలిటీస్ రాలేదు, మరియ చేసిందేమీ లేదు అందులో. దేవుడు ఎంచుకున్నాడంటే మరియ భాగ్యం అది, అంతేగాని మరియ గొప్పతనం కాదు అది. మరియను దేవుడు ఎంచుకున్నాడు అంటే మరియ గొప్పతనం కాదది, దేవుడి గొప్పతనం అది, మరియ అదృష్టం అది. ఈరోజు ఏం చేశారు? మరియమ్మని దేవతను చేసి పడేశారు. ఎందుకు దేవతను చేశారు? మరియమ్మ ఏం చేసిందంటే, అదేంటి లోకరక్షకుడిని మోసిందంటే, లోకరక్షకుడు జన్మనిచ్చిందంటే ఆవిడ గొప్పది కాదా? అలా మనకు బైబిల్లో లేదు, బైబిల్లో చెప్పబడలే. ఇక్కడే కనపడుతుంది మరియమ్మ. ఇక 2-3 సందర్భాలు కనపడుతుంది. 2-3 సందర్భాల్లో ఆవిడ గొప్పది అనేటట్టుగా ఏం కనపడదు. ద్రాక్షరసం అయిపోయింది అని వస్తుంది యేసుప్రభు దగ్గరికి, అలా తలుచుకొని మెరుస్తుంది. ద్రాక్షరసం అయిపోయింది. యేసుప్రభు అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. సరే ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని చేయండి అని వెళ్ళిపోతుంది. అంతే, డిసప్పియర్ అయిపోయింది. లేదు, మరొకసారి కనపడుతుంది. యేసుప్రభు బోధించేటప్పుడు వస్తుంది పిల్లలను వేసుకొని, నీ తల్లి సహోదరులు బయట ఉన్నారు. యేసుప్రభు ఏమంటాడు? ఏంట నా తల్లి అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తం చొప్పున జరిగించు, వీళ్ళే నా తల్లి నా సహోదరులు అన్నాడు. యేసు ప్రభు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అలాగే నిర్లక్ష్యం చేశాడని చెప్పట్లే. దేవుని మాటను వినే వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు, ఆవిడ కించపరచలే. ఈరోజు ఆర్సిఎం వాళ్ళు ఇస్తున్న విలువ బైబిల్ ఏమి ఇవ్వలే. యేసు ప్రభు మోసింది అంతే. బాప్తిస్మిచ్చి యోహాను కన్నటువంటి ఎలిజబెత్, జకర్యా, వీళ్ళిద్దరి గురించి మనం ఎక్కువగా ఏం మాట్లాడుకోము. ఈయన గురించి మాట్లాడుకుంటాం. ఈయన ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. మరి అలాంటప్పుడు జకర్యా, ఎలిజబెత్ల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకో. ఇక్కడ మరియమ్మను ఎందుకు విగ్రహం చేసుకున్నాము, ఎందుకు దేవతను చేసుకున్నాము? ఇది అపవాది దారి వల్లించినటువంటి వైనం. ఎవరిని ఆరాధించాలో ఆ ఆరాధనలో ఇంకొకరిని కూడా తీసుకొచ్చి పెట్టి దాన్ని డైల్యూట్ చేయడం అపవాది పన్నాగం. ఇది ఏం పని మరియమ్మకు, యోసేపుకి? ఇక్కడ ఏం పని ఉంది? యేసుప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల వయసులో మరియమ్మ వెతుక్కుంటూ వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు, కంగారు పడ్డం ఏమని వస్తుంది. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఎవరిని హైలైట్ చేస్తున్నాడు ఆయన? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? అలా తలుక్కుని మెరిసి అలా మాయమైపోయేటువంటి మరియమ్మని ఆరాధనలో పాలిభాగస్తురాలుగా ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేశాం? మనం ఏమనుకుంటాం, అది ఒక డినామినేషన్లే అని అనుకుంటాం కదా. మరియమ్మకు అంతకు మించిన ఇంపార్టెన్స్ బైబిల్ ఇవ్వలేదు.
యేసుప్రభు మోసేటప్పుడు క్రయం చెల్లించింది. ఓకే, అంతవరకు మాట్లాడుకుందాం, గౌరవిద్దాం. నేనేమి వెక్కిరించమని చెప్పట్లే, అవమానించమని చెప్పట్లే. బైబిల్ ఏం చెప్పిందో దాన్ని మాత్రమే విందామని చెప్తున్నా. మనం ఆలోచించాల్సిన క్రీస్తుని గురించి తప్ప, అది మరియ దయ పొందిందని బైబిల్ చెప్పింది తప్ప మరియ గొప్పతనం కాదు. అది నజరేతును దేవుడు ఏర్పాటు చేసుకోవడం నజరేతు గొప్పతనం కాదు. మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకోవడం మరియమ్మ గొప్పతనం కాదు. అది దేవుని దయ, దేవుని కృప. ఆయన దీనులకి కృపనిస్తాడు, అహంకారుల్ని ఎదురిస్తాడు. ఆవిడే దీనత్వం కలిగింది, ఆవిడికి ఎందుకు దైవత్వాన్ని ఆపాదిస్తున్నారు? ఆవిడే దీనత్వం కలిగింది. నేను దాసురాలని ఏం చేశారు? దేవుడికి ఎక్కువ చేసి పడేశారు. నేను దాసురాలని ఆవిడంటే, నువ్వు దాసురాలు కాదు తల్లి, నువ్వు ధన్యురాలు అని తీసుకొచ్చి దేవుడి స్థానాన్ని ఇచ్చారు. తప్పు కదా, తప్పు కదా. లేఖనం యేసుప్రభువును చూపెడుతుంటే యేసుప్రభుతో పాటు యేసుప్రభును మోసిన మరియమ్మను కూడా పెట్టడం అన్నది. అందుకే మీరు చూడండి, ఆర్సీఎం చర్చిలో మొత్తం విగ్రహాలు అనేవి ఉంటాయి. చివరికి యేసుప్రభు శిలువ మీద ప్రాణం పెడతాడు, ఆయన ఇలా ఎత్తుకొని ఉంటుంది మరియమ్మ. అలా బైబిల్ ఏం చెప్పలే. అంటే శిలువలో కూడా మరియమ్మని తీసుకొచ్చి బలవంతంగా ఇరికించడం, ఇలా ఎత్తుకుంటుంది యేసుప్రభుని, ఆయన ఇలా వేలబడిపోయి ఉంటాడు. బైబిల్ ఎక్కడ చెప్పింది? వాళ్ళు దూరం నిలబడి చూస్తున్నారు, ఏడుస్తున్నారని రాయబడింది. కానీ దగ్గరకు వచ్చి ఎత్తుకుంది. ఆయన ఏమన్నా చిన్న పిల్లాడా అప్పుడు ఎత్తుకోవడానికి? మరియమ్మకి డబ్బులు ఉంటాడు ఆయన, మరియమ్మకి డబ్బులు ఉంటాడు ఆయన. మనిషి బ్రతుకున్నప్పుడు ఎత్తుకోవచ్చేమో కానీ చనిపోయినప్పుడు మోయలేరు. ఆవిడ కవిట్లు ఎందుకు పెట్టారు అంటే, ప్రతి సందర్భంలో మరియమ్మను ఇరికించేటువంటి ప్రయత్నం, అపవాది చేసిన పన్నాగం ఇది. అయితే యేసుప్రభువును మోసే విషయంలో మరియమ్మ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది చిన్నది కాదు, సామాన్యమైనది కాదు. తర్వాత ఎదురు కాబోతున్న పర్యవసానాలన్నింటినీ భరించడానికి సిద్ధమైంది. అందుకనే నీవు ఏం చెప్పావో అది జరుగును గాక, ఆమేన్. నేను నీ దాసురాలని, నా ఎడల నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, భరిస్తాను. యేసుప్రభువును మోయడం అంటే చిన్న విషయం కాదు. అది లోకరక్షకుని మోయడం అంటే బరువు ఎక్కువ ఉంటుంది. సామాన్యమైన వ్యక్తిని మోయాలంటేనే బరువు, లోకరక్షకుని మోయాలంటే ఇంకా బరువు ఎక్కువ ఉంటుంది. చాలా బరువును భరించాల్సి వస్తుంది. మరియమ్మేనా మనం మోయమా? యేసుప్రభుని మనం మోయమా? మరియమ్మే మోస్తుందా? మనము మోయాలి. యేసుప్రభుని ఎవరైతే మోయడానికి సిద్ధపడతారో, మరియమ్మ ఏం ఎదుర్కొందో అవన్నీ మనం కూడా ఎదుర్కోవాలి. యేసుప్రభు అంటాడు, నన్ను బట్టి ఇవన్నీ మీకు చేస్తారు. ఈ ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా? ప్రోత్సహిస్తుందా? ప్రశంసిస్తుందా? క్రైస్తవులంటే లోకానికి చిన్న చూపా లేకపోతే గౌరవమా? మనం రాజీ పడ్డాం కాబట్టి గౌరవిస్తున్నారులే. రాజీ పడనటువంటి క్రైస్తవులు అంటే ప్రపంచానికి ఎట్టదు. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాయి, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడే. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట కైకొని ఎడల మీ మాట కూడా కైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. ఎందుకు మనం అంటే లోకానికి ద్వేషం అంటే యేసుప్రభుని బట్టి. యేసుప్రభుని వదిలిపెట్టి చూడు, అందరు కలుపుకుంటారు మనల్ని.
ఎవ్వరు మనం తప్పుపడరు. ఆయన పట్టుకుంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనలో క్లారిటీ మిస్ అయిపోయింది. ఏదైనా సమస్య కానీ ప్రభువా ఏం చేస్తున్నావు ఆయన, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ బాధలు అంటే ఆయన అంటాడు పైనుంచి, ఒక్కసారి యోహాను సువార్త చదువు తల్లి, చదివిన తర్వాత నన్ను అంగీకరిస్తాను అంటాడు ఆయన. మనకేదైనా యేసు ప్రభువుని బట్టి దాడి జరిగిందనుకో ఏమనుకుంటాం మనసులో, ఏం చేస్తున్నావు ప్రభువా, ఎందుకు దీన్ని ఆపలేదు, ఎందుకు అప్పగించావు, ప్రశ్నలు వేస్తావా వేయమా? వెంటనే వచ్చి మోకరించి కన్నీటి ప్రార్థించి ఎందుకు ప్రభువా, ఎందుకు ఇదంతా అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం చదువును ఆయన. చాలా రోజులు ఆయన చదివి మర్చిపోయావని 21వ వచనం చూపెడతాడు ఆయన. దర్శనంలో ఏంటంటే రెఫరెన్స్ చూపించకూడదు. 15-21 చూపెడితే అందులో రాయబడిన సీక్రెట్. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేయదురు. ఈరోజు మనం ద్వేషించబడుతున్నామంటే, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయంటే, సువార్త పత్రికలు కాలుస్తున్నారంటే, బైబిల్ని కాలుస్తున్నారు అంటే, క్రైస్తవులు చంపుతున్నారు అంటే ఎవరిని బట్టి? క్రీస్తును బట్టి. క్రీస్తు నచ్చని వాళ్ళకి. క్రీస్తు నచ్చినప్పుడు క్రీస్తు గురించి ప్రకటించే మనం ఎందుకు నచ్చుతాం? మనం ఎందుకు నచ్చాలనుకుంటున్నాం అసలు? ఈ మధ్య కొంతమంది మేధావులు వచ్చారు. ఏం చేస్తారంట, ఎవరిని నొప్పించరంట, ఎవరిని జడ్జి చేయరంట, అందరినీ కలుపుకోపోతారంట. సమన్వయత. మరి ఎక్కడుందో బైబిల్లో మాట? సమన్వయత, సర్వమత సమ్మేళనం ఎలా జరుగుతుంది? యేసు ప్రభు నేనే అని అంటాడు, నేను కూడా అనడు. నేను కూడా అంటే సర్వమత సమ్మేళనంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేసినట్టు. నేనే అంటే ఇంకెవ్వడు లేడని. సువార్త అనేది ఎక్స్క్లూజివ్, నాట్ ఇంక్లూజివ్. ఎక్స్క్లూజివ్. ఇంక దేన్ని కలుపుకోదు, అది ఒక్కటే ఉంటుంది. యేసు ప్రభు ఒక్కడే ఉంటాడు, నేనే. అయితే యేసు ప్రభునే అంగీకరించు, లేకపోతే అందరిని అంగీకరించు. వీళ్ళిద్దరు ఎప్పటికీ కలవరు. ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నా, ధర్మాలు మతాలు నైతిక సూత్రాలు అనబడినవి ఎన్ని ఉన్నా అన్నీ ఒకవైపు ఉంటే ఆపోజిట్లో యేసు ప్రభు ఒక్కడే ఉంటాడు. రెండే ఆప్షన్లు, అటైనా ఉండు ఇటైనా ఉండు. ఈరోజు పాస్టర్లు బోధిస్తున్నారు, మీ దాంట్లో కూడా ఉందండి అలా, వాళ్ళ దాంట్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మనకెందుకు కదంతా, మీ దాంట్లో కూడా ఉందండి. అయితే రెండు ఈక్వలా? ఏదో ఒక విధంగా ఇద్దరిని బంధువులు చేస్తున్నారు, బయట ఉంటే మనల్ని బంధువులు చేస్తున్నారు. మరియా ఎలిజబెత్ ఇద్దరు బంధువులు, మర్యాదగానే ఉంది. క్రైస్తవ్యం ఇతర ధర్మాలు బంధువులు కాకూడదు. బంధుత్వం కుదురుస్తున్నామంటే ఏదో తేడా జరుగుతుందని అర్థం. నన్ను బట్టి నా నామాన్ని బట్టి ఇవన్నీ చేస్తారు. మీకు ఒకవేళ చేస్తారంతే, చేయట్లేదంటే ఎక్కడో రాజీ పడ్డాం. సువార్త మార్చాం. అపోస్తలులకి ప్రపంచం రెడ్ కార్పెట్ పర్వాలే, తలకిందులుగా సిలువేసింది. ఎవరో మొన్న కాల్ చేశారు, సార్ నేను పలానా మతం, నా ఫ్రెండ్ క్రిస్టియను, చర్చిలో పండుగ జరిగినప్పుడు నేను వెళ్తాను సార్, మా గుడిలో పండుగ జరిగినప్పుడు ఆ వ్యక్తి వస్తాడు సార్. ఏ వ్యక్తి? క్రిస్టియన్ వస్తా అంటే ఇద్దరు క్రిస్టియన్, ఇంకొక వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ అంట. తప్పలేదు, ఫ్రెండ్షిప్ భద్రత చేసి తప్పేం లేదు. అయితే క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి వస్తాడంట, చర్చికి వస్తాడంట, కేక్ తింటాడంట, ఫోన్ చేస్తా, అన్నీ చేస్తాడంట. ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. అక్కడ పండుగ జరిగినప్పుడు ఈ వ్యక్తి వెళ్తాడంట అని చెప్పబోతున్నాడు. నేనన్నా సారీ, ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ అన్నా. అన్నాడు ఆయన. ప్రశ్న ఏదో అడుగుతున్నాడు, అడుగుతుంటేది స్క్రిప్ట్ చెప్తున్నాడు ఏమని. నా దగ్గర పండుగ అయితే ఆయన వస్తాడు, ఆయన దగ్గర పండుగ అయితే నేను వెళ్తాను కానీ సారీ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. అదేంటి సార్ అలా మాట్లాడతారు? అంతే, రాకూడదు ఆ వ్యక్తి. మరి నేను వస్తున్నా కదా, రమ్మని ఎవడన్నాడు? క్రిస్మస్కి మనం మేము చెప్పామా? క్రిస్మస్కి వచ్చి భోజనం చేసి వెళ్ళు, కేక్ తిని వెళ్ళు మేము చెప్పామా?
మీరేమని చెప్తున్నారా? పోనీ. మన కరపత్రికలు పట్టుకొని వెళ్తూ ఉన్నది కేక్ తినడానికి కాదు, భోజనం మిగిలిపోయింది రమ్మని పిలవడానికి కాదు, మీరు రాకపోతే ఫంక్షన్ ఏమైపోతుందని కాదు మనం వెళ్తున్నది. నీ పాపాల నుంచి క్షమించబడాలంటే క్రీస్తే, ఆయన ఒక్కడే, ఇంకొకరు లేడని చెప్పడానికి వెళ్తున్నాం. నువ్వు క్రీస్తు దగ్గరికి రా, కేకు దగ్గరికి కాదు. ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రమ్మని మనం వెళ్తుంది సువార్త పేరుతో. కేకు తినడానికి రమ్మని కాదు. మనోళ్ళు కూడా ఉదార స్వభావం, విశాల హృదయం. అదేంటన్నా వాళ్ళు కేకు తింటారు, మనం తినకూడదా? అసలు నువ్వెందుకు కేక్ పెట్టావు? అసలు నువ్వెందుకు కేక్ పెట్టావు? క్రైస్తవ్యానికి కేక్కి అస్సలు సంబంధం లేదు, కానీ కేక్ వచ్చేసింది లోపలికి. క్రైస్తవ్యానికి కేకు అస్సలు సంబంధం లేదు. కేక్ అనేది ఇస్తార్ అనే దేవతకు సంబంధించింది. ఎస్తేర్ గ్రంథం ఉందే, ఎస్తేర్ దేవత, ఆవిడది కేకు. ఆవిడ ఏ దేవత తెలుసా? సంతాన దేవత. సంతానం ఎలా జరుగుతుంది? కేక్ అంత పిండి పెడతారు లోపల, మరుసటి రోజుకి ఇంత అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? మల్టిప్లై 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 అయింది కదా. అలా శృంగారానికి సంబంధించిన దేవత ఎస్తేరు. శృంగారం నుంచి కదా సంతానం వస్తుంది. అలా కేకులాగా డెవలప్ అవుతారు నమ్ముకుంటే అనేదానికి పెట్టింది కేకు. దాన్ని పట్టుకొని చర్చిలో పెట్టారు. చర్చికి కేక్కి, క్రైస్తవానికి కేక్కి, యేసు పుట్టుకకి కేక్కి ఏంటి సంబంధం? ఎంత భక్తి శ్రద్ధలతో కట్ చేస్తాం ఆ రోజు యేసు పుట్టాడని. యేసుప్రభుకు జన్మనిచ్చిన మరియమ్మ ఎప్పుడు కేక్ కట్ చేయలే, అపోస్తలు ఎప్పుడు కేక్ కట్ చేయలే. మనకు వచ్చింది కొత్తగా ప్రేమ. అసలు కేకు పెట్టమన్నది ఎవరు? ఈ 25వ తారీఖు కింద హంగామా చేయమని చెప్పింది ఎవరు? అపోస్తలు చేశారా? వాళ్ళకేం భక్తి లేదు, మనంత భక్తి ఉందా వాళ్ళకి? అపోస్తలకు మనంత భక్తి ఉందా? లేదు. ఏది ప్రకటించాలో ప్రకటించకుండా, చెత్త విషయాలను ప్రకటించుకుంటా వాళ్ళు మన చర్చకు వచ్చి కేక్ తింటారంట. మనం వెళ్ళి తింటే తప్పేంటి? ఒరే స్వామి, ప్రసాదం ఎందుకు? మొత్తం అంతా తినిపో, వెళ్ళి ఎవడొస్తున్నాడు? ప్రసాదం తిని అలా వచ్చి వస్తావేంటి? గుండు కూడా కొట్టించుకో, బాగుంటుంది గౌరవంగా. వెళ్ళటం ఉత్తి చేతులు తింది, కొంత కాయకర్పూరంతో వెళ్ళు, ఇంకా మర్యాద ఉంటుంది. అయితే క్రీస్తు వదిలిపెట్టు, అవన్నీ చేసుకో. ఆయన అంటున్నాడు, సార్ నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఉన్నాము సార్, అయితే యూట్యూబ్లో కొంతమంది పాస్టర్లు వచ్చి మనం అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వాడు రావట్లేదు సార్. అది ఆయన ఆరోపణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి క్రిస్టియన్ కదా చెప్పాను నేను. ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, అంత కఠినంగా మాట్లాడుతున్నారు? సారీ, ఇది నా మెసేజ్ కాదు, బైబిల్ అలా ఉంది. బైబిల్ అలా ఉంది. నేను విశాల హృదయం చేసుకొని ఓకే అని చెప్పలేను. యేసు ప్రభు అన్నాడు, జీవానికి పోయే దారి చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పాడా? నారో ఇస్ ద గేట్ దట్ లీడ్స్ టు లైఫ్ అన్నాడు. నారో మైండ్ సెట్ ఉంటుంది మనకి. క్రైస్తవుకి ఏ మైండ్ సెట్ ఉంటుంది? ఇంకొకరిని కలపం క్రీస్తుతో పాటు, క్రీస్తుతో పాటు ఇంకా ఒక్కరిని కూడా కలపం. ఒక్క నైతిక సూత్రాన్ని కూడా క్రీస్తుతో పాటు కలపం. ఏ ధర్మాన్ని కూడా క్రీస్తుతో కూడా కలపం. వెరీ 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 నారో. క్రైస్ట్ అలోన్, క్రీస్తు మాత్రమే, అంతే. ఈవెన్ మరియమ్మను కూడా కలపం. మరియమ్మను కలిపిన దానికి ఆర్సీఎం వాళ్ళని కల్ట్ని పక్కన పెట్టేశాం. కల్ట్ దాన్ని పక్కన పెట్టేశాం. క్రీస్తుకి ఇంకెవరు ఉండరు పక్కన. ఇలా మాట్లాడి చూడు, ఎంతమంది మిగులుతారు చూద్దాం. క్రీస్తుని క్రీస్తుగా ప్రపంచాన్ని పరిచయం చేస్తే అది సువార్త, అది క్రీస్తుని మోయడం. అంటే క్రీస్తుని క్రీస్తుగా కాకుండా మనకు అనుకూలంగా మలుచుకొని ఈ పండగలు, కేకులు, భోజనాలు, క్రిస్మస్ వెళ్ళి పిలుస్తాం. మా ఏరియాలో కొన్ని చర్చిలు ఉన్నాయి, కనీసం ఒక 10 పొట్టేలు కోసేస్తారు ఆ రోజు. ఆ చుట్టుపక్కల అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, రాజకీయ నాయకులకు అందరికి కబురు పెడతారు. ఎందుకని?
మా పండుగ. వీళ్ళు ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఉంటారు. భార్య భర్త పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయి ఉంటారు. వాళ్ళు క్రిస్మస్కి సొంత ఊరికి వస్తారు. ఎందుకని? యేసు పుట్టాడు కాబట్టి. ఇక వీళ్ళ దర్పాన్ని చూపించుకోవడానికి, వీళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి 10 పొట్టేళ్ళు తీసుకొచ్చి కోసి మొత్తం పండగ చేస్తారన్నమాట. అంతకుముందు వాళ్ళు ఇంట్లో తాగి ఇంట్లో తిని పడుకునేవాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు. ఈసారి ఏం చేస్తారంటే క్రిస్మస్కి బయట తాగి ఇక్కడ తింటారు వచ్చి. ఏం మార్పు లేదు. అంతకుముందు ఏంటి? పక్కన గ్లాసు పక్కన ముక్క పెట్టుకొని నంజుకుంటూ తినేవాళ్ళు. ఇప్పుడేంటి? చర్చి కదా, భక్తి వస్తుంది కాబట్టి దారిలో తాగి ఇక్కడికి వచ్చి తిరిగిపోతారు. మెర్రీ క్రిస్మస్ అంటారు దాన్ని. ఇంతకు మించిన దరిద్రం అంటారా? అయినా క్రిస్మస్కి భోజనాలు పెట్టడం ఏంటి? క్రిస్మస్ కేకులు పోయడం ఏంటి? అసలు క్రిస్మస్కి ఇన్విటేషన్ ఏంటి? ఆ రోజు అంత భక్తి ఎందుకు వస్తుంది? అంత ఉత్సాహం ఎందుకు వస్తుంది? ఏం జరిగింది ఆ రోజు? నిజంగా అంత ప్రేమ ఉందా? డబ్బుంటే ఎప్పుడైనా బట్టలు కొనుక్కోవచ్చు, వేసుకోవచ్చు. డబ్బుంటే ఎప్పుడైనా పలవ చేసుకోవచ్చు. దాని క్రిస్మస్ ఎందుకు? మిగతా రోజుల్లో జరిగినంత అపచారం అంతా క్రిస్మస్ రోజే జరుగుతుంది. నన్ను పిలుస్తారా క్రిస్మస్కి? ఏమే క్రిస్మస్ పిలుస్తారు. లైట్లన్నీ ఆఫ్ చేసి చేతిలోకి చాకిస్తారు. నేను వెళ్ళి కోయాలి. అక్కడ కోయలే ఇప్పటి వరకు. స్వామి నేను కోయంటాను ఆయన. అదేంటన్నా మీరు మెయిన్ స్పీకర్ అన్నా, మీరు కొయ్యాలి. అందుకే కోయను నేను. మెసేజ్ చెప్పి వస్తుంది తప్ప ఈ కేకులు కోయడం ఏమైనా ఉండవు. నేనేం చెప్తున్నా, ఎంతకి యేసు ప్రభువును మోయడము అంటే క్రైమ్తో కూడుకున్నది, సులభంగా జరగదది. ప్రభువే మనకు తోడు తప్ప ఇంకెవరు తోడు ఉండరు. చివరికి యోసేపు కూడా తోడులేడు ఆవిడికి. యోసేపు కూడా వదిలిపెట్టాలనుకుంటున్నాడు. అప్పుడు దూత ప్రత్యక్షమై మరియను చేర్చుకోవడానికి భయపడద్దు, ఇది ఇలా జరిగిందని చెప్తే అప్పుడు వచ్చాడు. ఇప్పుడు అందరికీ దేవదూత ఏం చెప్పదు కదా, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానని. వాళ్ళని అపార్థంగా చేసుకుంటారు. క్రీస్తుని క్రీస్తుగా ఈ ప్రపంచానికి అందించాలి అంటే క్రీస్తు కొరకు చాలా త్యాగాలు చేయాలి. ఎందుకంటే ఆయన మన కోసం శిలువలో ప్రాణం పెట్టినాడు కదా. క్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టినాడు కదా, తను తాను అర్పించుకున్నవాడు కదా. మనం ఆయన కోసం అర్పించుకుంటేనే ఇది జరుగుతుంది, లేదా జరగదు. మనుషులదైన సంపాదించుకుంటానంటే క్రీస్తుని క్రీస్తుగా పరిచయం చేయలేము. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోవను. అనుకోవడం కూడా మనమే డిసైడ్ చేయాలన్నా. యేసుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఒక మాట అన్నారు. యేసుప్రభు ఒక బోధ చేస్తే ఆ బోధ విని చాలామంది అఫెండ్ అయ్యారంట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగుగా. ఏంటి యేసుప్రభు ఇంత డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడారు? పరిసయ్యులు ఏమయ్యారంట? అభ్యంతరపడ్డారంట, ఇబ్బంది పడ్డారంట. అప్పుడు యేసుప్రభు అర్జెంట్గా అయ్యో అలానా, సారీ ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. యేసు ప్రభువుని బట్టి అభ్యంతరపరచబడుతున్నాడంటే దేవుడు నాటని మొక్క పెళ్ళగించబడుతుంది. నేను క్రీస్తు గురించి చెప్పినప్పుడు, బైబిల్లో ఉన్నదని చెప్పినప్పుడు ఎవడైనా అఫెండ్ అవుతున్నాడంటే అంటే బైబిల్ తప్ప నేను నా బోధ మార్చుకోవాలన్నా అవసరం లేదు కదా. ఈరోజు ఏంటంటే ఇలా మాట్లాడితే వీళ్ళు హర్ట్ అవుతారు, ఇలా మాట్లాడితే వీళ్ళు హర్ట్ అవుతారు, ఇలా మాట్లాడితే వీళ్ళు హర్ట్ అవుతారు. మరి దేవుడు హర్ట్ అవ్వడా దాన్ని దాచిపెడితే? యేసు ప్రభువును మోయడం అంటే సాక్రిఫైస్. తను కోల్పోవాలి. నాకు నింద వస్తుందా, అవమానం వస్తుందా, శ్రమ వస్తుందా, ఇదంతా ఉండదు. ఇక ఆయన్ను మోయడమే భాగ్యం, అంతే. యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి అడుగుపెట్టాడు. వెంటనే జక్కయ్య ఏం చేశాడు? ప్రభు, నా ఆస్తిని 2 భాగాలు చేస్తున్నాను, సగాన్ని పేదలకు ఇచ్చేస్తున్నాను. సగం మిగిలిందా? సగాన్ని ఏం చేస్తా అంట? ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోవాలంటే
అసలు ప్లస్ 4 ఇస్తా ప్రభు. ఏం మిగిలిన జగ్గయ్య నీకు? యేసు ప్రభు నా ఇంట్లోకి వచ్చాడు, ఆ మాట చాలు, అంతే, ఇంకేమొద్దు. యేసు ప్రభు నా ఇంట్లోకి వచ్చాడనే మాట మాత్రం చాలు, ఇంకేమొద్దు నాకు, ఇంకేం కావాలి నాకు? ఇది సాక్రిఫైస్ అంటారు. ఆయన్ను అంతగా గౌరవించడం అన్నది క్రీస్తును మోయడం. ఒక వర్తకుడు అంట, ఆ వ్యక్తికి ఒక ముత్యం కనిపించిందంట. ఒక మంచి ముత్యం కనిపించిందంట. వెంటనే ఏం చేశాడు? బేరమాడా, లేకపోతే బరువుని ఇంటికి వచ్చి తనకున్నదంతా అమ్మేసి దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని కొనేసుకున్నాడా? బేరమాడా, లేకపోతే రెండో ఆలోచన లేకుండా మొత్తం అమ్మేసి దాన్ని కొనుక్కున్నాడా? బేరమాడలే. ఎందుకు అనలేదు? బేరమాడితే ఎప్పుడేమో. క్రీస్తుని అంత విలువైన వాడిగా పరిగణించాలి. ఇంక ఏం పోయినా పర్లేదు. పొలంలో దాచబడిన ధనం, దాన్ని చూశాడు, ఇంటికి వెళ్ళాడు, మొత్తం అమ్మేశాడు, దాన్ని కొనుక్కున్నాడు. అంటే ఇది అంత విలువైనది కనిపించలే, ఇది విలువైనది కనిపించింది. క్రీస్తుని అంత విలువైన వాడిగా పరిగణించింది కాబట్టి ఎవరు ఏమనుకున్నా పర్లేదు ప్రభు, నీ మాట జరుగునుగాక, నేను నీ దాసురాలని. క్రీస్తు చెప్పింది చెప్పినట్టు చేయడం అంటే మరియ స్థానాన్ని మనం తీసుకోవడం. క్రీస్తు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా మనం సమాజానికి ఇస్తున్నామంటే, క్రీస్తుని ఈ ప్రపంచానికి అందిస్తున్నామంటే. మరియ చేసింది ఏంటి? క్రీస్తుని ప్రపంచానికి ఇచ్చింది. తత్ఫలితంగా ఏం కోల్పోయింది? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు మనకు తెలియదు. అవన్నీ ఎన్ని మాట్లాడుకొని ఉంటారో మనకు తెలియదు. అవన్నీ ఇప్పటికీ మాట్లాడుతున్నారు, మాట్లాడలేదా? మరియ సంతోషంగా స్వీకరించి ఉంటుంది. ఎందుకంటే ఈయన లోకరక్షకుడు, నా గర్భాన్ని కోరుకున్నాడు. నా గర్భాన్ని కోరుకున్నాడు అంటే బరువు ఎక్కువగానే ఉంటుంది. అందుకే యేసుప్రభు అంటాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది, తన్ను తాను ఉపేక్షించుకొని అని మాట ఉంటుంది. మనల్ని మనం కాదనుకుంటేనే క్రీస్తును మనం ఈ ప్రపంచానికి అందించగలం. దేవదూత మరియ దగ్గరకు వచ్చి మాట్లాడిందంటే నో అనే ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేసి కాదు, ఆమెన్ అనే ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేసి. దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చింది, ఏ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేసి? నో, నా వల్ల కాదు, నేను ఇది చేయలేను అనే దానికోసం రాలే. ఎన్ని ఎదురైనా పర్లేదు, నీ మాట ఏమి చెప్పాలనుకున్నావో దాన్ని అంతటి నెరవేరుస్తాను, ఆమేన్ అని చెబుతుందనే వచ్చింది. అదే చెప్పిన మరియ. దేవుడు మనల్ని ఈ ప్రాంతంలో, ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో ఎంచుకున్నాడు అంటే, మనకి క్రీస్తును కూర్చిన సమాచారాన్ని ఇచ్చాడు అంటే, ఆయన ఎలా ఇచ్చాడో అలాగే ప్రపంచానికి అందించాలని తప్ప నా వల్ల కాదు అని చెప్పడానికి కాదు. మరియమ్మ యేసు ప్రభువుని ఈ ప్రపంచానికి ఇవ్వడానికి తాను ఇప్పటికీ నింద అనుభవిస్తుంది. మనం క్రీస్తుని ప్రపంచానికి ఇస్తున్నాము అంటే మరియమ్మ స్థానాన్ని తీసుకుంటున్నామని అర్థం. ఇది దేవదూత చెప్పిన సువార్త. ఈరోజు మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్తున్నామే. ఆయన సర్వోన్నతుడి కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దావీదు వంశాన్ని యుగయుగాలు పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం లేదు, ఆయన పేరు యేసు అంటే పాపుల రక్షకుడు అని ఈ సువార్తని ఫస్ట్ చెప్పింది దేవదూత.
అలా చెప్పమని చెప్పింది దేవుడు. దాన్ని మనం కాపీ కొడుతున్నాం, దాన్ని మనం ఇమిటేట్ చేస్తున్నాం. ఇది మన వార్త కాదు, పరలోక వార్త ఇది. ఈరోజు మనం ఒక వ్యక్తి క్రీస్తుని గురించి చెబుతున్నామంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం రక్షకుడు, ఆయన నరావతారికి ఎందుకు వచ్చాడు అంటే మన పాపాల నుంచి విమోచించడానికి అని చెబుతున్నామంటే దేవునితో ఒకప్పుడు చెప్పిన సమాచారాన్ని ఇప్పుడు మన నోటితో చెబుతున్నాం అంతే. ఆ సమాచారాన్ని మనం మోస్తున్నాం. ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో నోర్లు దాటింది ఈ మాట. ఈరోజు నా నోరు వాడబడుతుంది, రేపు ఇంకొక నోరు వాడబడుతుంది, ఇంకొక నోరు వాడబడుతుంది. నేను మట్టిలో పోయిన తర్వాత మరి మీ నోరు క్రీస్తు సమాచారం చెప్పొద్దా? అదిగా ధన్యం అంటే. యేసు ప్రభు బోధిస్తుంటే ఆ క్రౌడ్లో నుంచి, ఆ గుంపులో నుంచి ఒక ఆవిడ కేకలేసింది. యేసు ప్రభు బోధిస్తుంటే ఒక ఆవిడ కేకలేసింది, గట్టి కేకలేసింది. ఎవరు కేకలేసిందంటే లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అయ్యా నిన్ను ఏ గర్భం అయితే మోసిందో, నీవు ఏ రొమ్ములనైతే కుడిచావో ధన్యములయ్యాయి. మరియమ్మ ఎంత గొప్పది, ఆ స్థానం నాకెందుకు రాలేదు, నన్నెందుకు వాడుకోలేదు ఆయన? అసూయపడిందేమో బహుశా. నువ్వు నాకెందుకు పుట్టలేదు, నేను మోస్తుందని కదా, నేను పాలించిందని కదా అని కేకలేస్తే యేసు అన్నాడు, ఆయన అవును, కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. నిజమే, మరియమ్మ ధన్యమైందే. ఎందుకు ధన్యమైంది? యేసు ప్రభు మోసింది కాబట్టి ధన్యమైంది. అవును, అయితే దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరి ధన్యులు. ఒకప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడని చెప్పడానికి, ఆ విషయాన్ని అర్థం చేయించడానికి మనుషులు చెప్తే అర్థం కాదు కాబట్టి దేవదూతే స్వయాన వచ్చాడు, గబ్రియేలు దేవదూత వచ్చాడు, దేవుని సముఖంలో నిలిచే దేవదూత వచ్చాడు. ఈ సమాచారం చిన్నది కాదు. దేవుడు మనకి గబ్రియేలు స్థానాన్ని ఇస్తున్నాడు. మీరు చెప్తున్న సువార్త చిన్నది కాదు, అది. ఒకప్పుడు నేను చెప్పాను అంటాడు గబ్రియేలు. ఫస్ట్ స్టార్ట్ చేసింది గబ్రియేలు. దీన్ని మీరు రిలే రన్నింగ్ రేస్ అని ఉంటుంది, తెలుసా మీకు? రిలే రన్నింగ్ రేస్ అంటే ఒక పేటను ఉంటుంది, ఒక చిన్న కట్టు ఉంటుంది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకొకటికి ఇస్తాడు దాన్ని, వాడు పట్టుకొని వెళ్ళి పరిగెత్తుకుంటూ ఇంకొకటికి ఇస్తాడు, వాడు ఇలా రిలే రన్నింగ్ రేస్ అంటారు దాన్ని. నాకు అదే గుర్తుంది, మరి ఇంకేమైనా అంటారో తెలియదు. అలా ఫస్ట్ ఆ పేటని, ఆ కట్టిని అందించింది ఎవరు? పరలోకం నుంచి వచ్చి అందించింది ఎవరు? గబ్రియేలు దేవదూత. ఆ తర్వాత దాన్ని మరియమ్మ, ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, ఇన్ని వేల సంవత్సరాలుగా ఎంతమంది దాన్ని ఒకరికి ఇచ్చుకుంటూ వచ్చారో ఈరోజు నా చేతిలోకి వచ్చింది, మీకు అందిస్తున్నా. మీరు ఎవరికి ఇస్తారు ఇంతకీ? ఈరోజు నాకు అవకాశం వచ్చింది, నేను మీకు ఇస్తున్నా. మీరెవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఇది మత ప్రచారం కాదు, ఇదే నిజ ప్రచారం, ఇదే నిజం. ఇది మనుషులు ఊహించి చెప్పింది కాదు. దేవదూత, దేవుని సముఖం ముందు నిలిచే దేవదూత వచ్చి చెప్పిన సమాచారం ఇది. ఇది మిరాకులస్ బర్త్, న్యాచురల్ బర్త్ కాదు ఇది. ఎందుకు మిరాకులస్ బర్త్ చోటు చేసుకుంది? పాపం న్యాచురల్గా పోదు. పరలోకమున్న దేవుడు ప్రమేయం కలుగు చేసుకుంటే తప్ప పాపం పోదు. పరలోకమున్న దేవుడు ప్రమేయం కలుగు చేసుకుంటే తప్ప, జోక్యం కలుగు చేసుకుంటే తప్ప పాపం పోదు. అది సర్వోన్నతుడైన దేవుడు మనలాంటి శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. కన్యమరే గర్భంలో చిన్న శిశువుగా మారాల్సి వచ్చింది. దాన్ని వివరించడమే సువార్త. ఎందుకు దేవుడు శరీరిగా మారాడు, ఎందుకు ఆయన సశరీరుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకంటే మన పాపాలని ఆయన శరీరం ముందు మోయడానికి.
మన పాపాల్ని ఆయన శరీరమందు మోయడానికి, భరించడానికి వచ్చాడు. ఇది సువార్త అంటే. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎక్కడ మోకాలు నొప్పులు రాలేదు కదా, నడువు నొప్పులు రాలేదు కదా, పిల్లలు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, విడాకులు రాలేదు కదా. ఈరోజు వస్తున్నాయి చర్చిలో. వేసుకుని నమ్ముకుంటే వస్తాయంట. అసలు గబ్రియల్ దేవతో చెప్పిన సమాచారం ఎక్కడ ఉద్యోగాలు, కోర్టులో కేసులు లేవు, ఉన్నాయా? మనం చెప్తున్నాం ఈరోజు సువార్తకి దేన్ని కలపకండి, దేన్ని తీసివేయకండి. మీకు అన్ని బాధ ఉంటే అడుగు తినండి. గబ్రియల్ దేవదూత ఏమందించాడో అదే ప్రతి తరంలో ముందుకు వెళ్ళాలి. మనం ఎందుకు యాడ్ చేయడం దాన్ని? తప్పదు. సువార్తకి కలపకూడదు, తీసివేయకూడదు. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అదే చెప్పాలి. మనకేమైనా సమస్యలు ఉంటే మనం దేవుణ్ణి అడగాలి, ప్రభు నాకు ఈ సమస్య ఉందని. మరీ కష్టమైతే వదిలిపెట్టేసి ఇంకో పని చేసుకో. ఏ పని చేసినా డబ్బు వస్తుంది కదా, ఈ పని ఎందుకు, దీనికి ఎందుకు అపార్థాన్ని పుట్టిస్తున్నావు? గబ్రియల్ దేవదూత చేసిన పని మనం చేద్దాం. మరియమ్మ యేసుప్రభువును మోయడానికి ఎంత త్యాగం చేసిందో, ఎంత క్రయాన్ని చెల్లించిందో దానికి సిద్ధపడతాం. మనల్ని మనం కాదనుకుంటేనే క్రీస్తుని మోయగలం. క్రీస్తుని ప్రపంచానికి అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి పని గబ్రియల్ దేవదూత మనకిచ్చాడు. ఈ సమాచారాన్ని, ఈ క్రీస్తుని, ఇద్దరిని తీసుకొని ప్రపంచానికి వెళ్దాం. అదే సువార్త. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. గబ్రియల్ దేవదూత చెప్పిన దాన్ని జకర్యా నమ్మలే, మోగవాడాడు. పర్లేదు, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి నమ్మకపోయినా పర్లేదు, కానీ క్రీస్తు యేసు గురించి నమ్మకపోతే శిక్షించబడతారు. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. ఇది సువార్త. మరియమ్మలాగా నిందకి, అవమానానికి, శ్రమకి సిద్ధపడితేనే గబ్రియల్ దేవదూత చెప్పిన దాన్ని సమాజంలో ప్రకటించగలం. మన సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాల్ని, మన అనుకూలతని, మన బంధుత్వాన్ని, మోమాటాలని పట్టించుకుంటే సువార్తకి అన్యాయం చేసిన వాళ్ళు మొత్తం. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.